బ్యాక్ పార్ట్ కదా, జస్ట్ టక్ పెట్టేసి, కానీ ఇక్కడ నుంచి చిన్నగా రావాలి, చిన్నగా వచ్చి ఇక్కడ కుట్టేసేసి, రెండు అంతే సేమ్ కుట్టే, పైనుంచి కిందికి రావాలి. ఇలా ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి చిన్నగా రావాలి, చిన్నగా వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వాలి. లేకపోతే ఇక్కడ ఎక్కువ కుట్టినావు అనుకో, ఇక్కడ అలా అంటే కప్పు లెక్క ఉబ్బి నిల్చుంటుంది. సో అందుకోసమని ఇక్కడ నుంచి చిన్నగా వచ్చి ఇక్కడ కుట్టే. కింద నాట్ వేయాలి. ఇలా నొక్కేస్తే ఇవి నొక్కి అది ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ నాట్ వేసేసేయాలి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా అంతే. కరెక్ట్గా ఈ నుంచి ఇక్కడికి స్టాప్ అవ్వగానే ఇక్కడ నాట్ వేసేసేయాలి. ఇప్పుడు థ్రెడ్ అనేది పోదు అటు ఇటు. అట్లా స్లోగా కుట్టు, అప్పుడు ఇంకా కొంచెం ముందుకి నొక్కు, నొక్కు. ఇప్పుడు అట్లా కింద రాగానే అది నొక్కి అది పట్టుకోవద్దు. ఇప్పుడు బ్యాక్ అను అలా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి. బ్యాక్ అయిపోతుంది. అప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇది లైనింగ్ లేకున్నందుకు ఫాస్ట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ చాలు. ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే. ఇది పట్టుకొని కరెక్ట్గా చూసుకో. ఇది మిడ్ పాయింటే రావాలి. ఇది ఎక్కువ తక్కువ రావద్దు. ఇది ఇట్లా రావద్దు. కరెక్ట్గా ఇట్లా పట్టుకొని ఇది కుట్టేసే. ఫస్ట్ పైన కూడా నువ్వు నొక్కేటప్పుడు నొక్కు, చిన్నగా స్టెప్ కింద నొక్కు. ఇప్పుడు పైకను, ఇప్పుడు ముందుకి. అలా ఫాస్ట్గా నొక్కితే మనకి మిషన్ కంట్రోల్ అవ్వదు. నొక్కేసి అట్లా కాదు, నొక్కు. దాని తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి నువ్వు వెనకలకు తిప్పేస్తే అయిపోతాయి. ఆ 6000 పెట్టినావు కదా అక్కడ ఇచ్చిర్రా? లేదు. ఇప్పుడు ఇది కూడా సేమ్ కుట్టే. చిన్న కుట్టి ఇక్కడికి రావాలి. దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ముందు అయిపోయిందా? ఇప్పుడు ఇది మనం నీట్గా కుడితేనే మనకు కప్పు షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇది కూడా అంతే సేమ్. ఇలా పెట్టి కుట్టేయాలి. థర్డ్ టక్. ఇప్పుడే కాదు, తొక్కు. నువ్వు అది తొక్కు, చెప్తా. వచ్చినావా? ఇప్పుడు వెనకకి రావాలి, ముందుకు రావాలి. అంతే. జస్ట్ అంటే నువ్వు కొంచెం ఇప్పుడు స్లోగా ఇట్లానే కుట్టినావు అనుకో, కొంచెం అయిపోయినాక కొంచెం ఫాస్ట్ అయిపోతున్నావు. అప్పుడు థ్రెడ్ ఊరికే కట్ కాదు. ఒక్కసారి ఇట్లా అనేసి వదిలేయాలి. ఇప్పుడు కప్ అనేది ఎట్లా ఉండాలి కరెక్ట్గా. సేమ్ ఇది కూడా సేమ్ అట్లనే కుట్టి. ఈ కప్ షేప్ అనేది కరెక్ట్గా రావాలి మనకి.
ఇప్పుడు ఇక్కడ మాత్రం కొంచెం ఇలా నిల్చుంటుంది కదా, ఇలా ఇలా నిల్చోకుండా ఉండడానికి కోసం అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు నువ్వు కుడతావా, కుట్టేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇలా షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి చిన్నగా తీసుకొని ఈ నుంచి జస్ట్ ఇలా షేప్ తీసుకోవాలి రౌండ్గా. అప్పుడు ఆ కప్ అనేది ఇలా కప్పు షేప్ లాగా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ ఉంది అక్క. అటు ఇటు కాకుండా ఈ మిడ్ అనేది చూసుకోవాలి ఫస్ట్. మిడ్ తీసుకొని అటు ఇటు నీట్గా చూసుకున్నాక ఇప్పుడు ఇది ఉందా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ కుట్టేస్తే నీకు అక్కడ కప్పులకే కనిపిస్తుంది. ఈ నుంచే జస్ట్ ఇలా కర్వ్ వచ్చి ఇలా కుట్టే. అక్కడి నుంచే కాదు, కొంచెం ముందు. ఇప్పుడు వెనక ముందు. కొంచెం పర్లే చూడు. ఇప్పుడు ఈ షేప్ చూడు, ఈ షేప్ చూడు, ఇది ఇక్కడ ఇట్లా నిల్చుంటుంది చూడు. ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే నువ్వు అలా ఇలా ఇప్పుడు ఇలా తిప్పేసినాక కొంచెం ఈ నుంచి కొంచెం షేప్ ఇచ్చేసి ఇలా రా. అప్పుడు ఆ బ్రెస్ట్ సైజ్ ఉంది కదా, ఆ షేప్ అనేది అట్లానే వచ్చేస్తుంది. అప్పుడు ఇలా నిల్చోదు అది. ఇప్పుడు క్లియర్ ఉంది చూడు, దానికి దీనికి అట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకో నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ స్టార్టింగ్ స్లోనే కుట్టాలి. స్లో కుట్టినాం అనుకో ఖరాబ్ కాదు, 2 డేస్కి ఒకటి నీట్గా కుట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇది అట్లనే సేమ్, ఇది కూడా ఇది అవసరం లేదు. ఇదొకటి కుట్టే, అంటే 3 టెక్ బ్లౌజ్ కదా. ఇవి కూడా అంతేనా? ఇది నార్మల్ ఉండండి, ఇది అట్లనే వచ్చేస్తుంది. ఈ షేప్ ఒక్కటి మనకి నీట్గా రావాలి. సేమ్ ఇంకొక టక్ కూడా సేమ్ అట్లానే కుట్టేయాలి. 3rd టక్. సమానంగా చూసుకోవాలి. అంటే టక్ అనేది ఇక్కడ ఉంది. ఇంకా ముందు థ్రెడ్ రావట్లే, పోయినట్టుంది కింద. ఒక నిమిషం. స్టార్టింగ్ నాట్ వేసినాక వచ్చింది అక్క కొంచెం. ఇప్పుడు నువ్వు కుడుతుండు, ఇప్పుడు నొక్కు, కింద నొక్కు ఫస్ట్. ముందుకు వెళ్ళు. అంటే మరీ స్లో కూడా ఉండొద్దు నాట్ వేసేటప్పుడు. ఓకే, అట్లా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది.
కొంచెం ముందుకు కుట్టినావు కదా, అంటే కరెక్ట్ 2 ఇంచెస్ ఎట్లా ఉందో 2.5 ఇంచెస్, ఆ 2.5 ఇంచ్కే రావాలి కప్ అనేది. ఇప్పుడు చూడు కప్ అనేది కొంచెం అటు ఇటు అయింది, కానీ ఈ కప్పు చూడు కరెక్ట్గా గ్యాప్ ఉంది కదా, 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ అది రావాలి. ఇప్పుడు ఇది ఇంకా చిన్నగా అయిపోయింది అట్లా, అలా. సో అప్పుడు మాకు గ్యాప్ అనేది మనం చూసుకోవాలి, గ్యాప్ దగ్గర నుంచే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడు దీనికి దీనికి తేడా, ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ కప్పు లెక్క కనిపిస్తుంది, ఇది కొంచెం తక్కువ అయింది, అంతే దీంట్లో తేడా. ఇప్పుడు బెల్ట్ కరెక్ట్గా చూసుకోవాలి, కరెక్ట్ ఇటు ఈ బెల్ట్ ఇటు వస్తుంది, ఈ బెల్ట్ ఇటు వస్తుంది. ఇది స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకొనే చేయాలి, మళ్ళీ అటు ఇటు రెండు ఇటు ఇటు అవుతుంది స్టిచెస్, అందుకోసం కరెక్ట్గా చూసుకోవాలి. ఈ బెల్ట్ ఇటు వస్తుంది, ఈ బెల్ట్ ఇటు వస్తుంది, ఎందుకంటే 3.5 ఇంచెస్ ఇటు వస్తుంది, 2.5 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇది పైన కట్ అయింది ఉంది కదా, కట్ అయింది పర్లేదు లోపలికి పోతుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి, ఇక్కడ బెల్ట్ది ఇక్కడ ఒక స్టిచ్, దీన్ని కూడా అంతే ఇక్కడ ఒక స్టిచ్, స్ట్రైట్ స్టిచ్ వేసేసి కొంచెం దూరమే హాఫ్ ఇంచ్ కుట్టాలి. మనకి హాఫ్ ఇంచ్ కుట్టడానికి పెట్టి ఉంటాం, ఇంత స్టిచెస్ అనేది హాఫ్ ఇంచ్కి ఇలా స్టిచ్ చేయాలి. మరి ఎక్కువ కూడా కావద్దు, కరెక్ట్ హాఫ్ ఇంచ్కే, మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇక్కడ చూడు కొంచెం ఎక్కువైంది, అలా రావద్దు, కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్. ఒకవేళ అట్లా స్ట్రైట్ కుట్టడానికి రాదు అన్నప్పుడు అయితే జస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి, దాని తర్వాత ఆ స్టిచెస్ మీద నువ్వు వేసేసుకుంటే అయిపోతుంది. ఇది కూడా స్ట్రైట్ స్టిచెస్ హాఫ్ ఇంచ్, ఇది ఇప్పుడు లైన్ ఉంది కదా సీమ్, సో అది చూసుకొని హాఫ్ ఇంచెస్ మార్క్ చేసేసి ఇది అయిపోయినాక ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని పెట్టు, ఒక కుట్టు కుట్టి జస్ట్ నొక్కు. ఉంది కదా, ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కరెక్ట్గా పట్టుకొని కూడా ఇది కుట్టేటప్పుడు ఇది ఇట్లా వంపాలి, వంపినాక దాని తర్వాత ఇలా హాఫ్ ఇంచెస్కి కుట్టేసి కుట్టేటప్పుడు స్లోగా హాఫ్ ఇంచ్ కరెక్ట్గా కుట్టాలి, మళ్ళీ అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి వేసుకున్నాక. హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ కుట్టినామంటే మాత్రం కంపల్సరీ ఊడిపోతుంది. కొంచెం కొంచెం ఇది ఇప్పుడు జస్ట్ ఇలా పైకి పెట్టే, ఇప్పుడు ఇది రెండు కుట్టే ఇలా ఆపి కొట్టు, టాపు. ఇప్పుడు ఇది కరెక్ట్గా పెట్టుకో స్ట్రైట్గా.
ఇప్పుడు ఇలా కుట్టేసినావా, ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇక్కడి నుంచి రోల్ చేస్తూ రావాలి. ఇలా రోల్ చేసుకున్నాక ఇది మిడల్లో వస్తుంది. కానీ చూసుకోవాలి కుట్టేటప్పుడు ఇక్కడ స్టిచెస్ పడుతుంది. సో నీట్గా ఇలా పెట్టుకొని ఇవి ఉన్నాయా దీన్ని ఇలా ఆపోజిట్గా ఇలా వంపి ఇది 1/2 ఇంచ్గా కుట్టుకోవాలి. చూసుకోవాలి ఇక్కడ క్లాత్ ఏమైనా తట్టుకుంటుందా అని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది కుట్టేసేసి 1/2 ఇంచ్. కరెక్ట్ చూసుకోవాలి, అటు ఇటు అయితే కరెక్ట్గా 1/2 ఇంచ్ ఇలా పెట్టుకొని కుట్టే. అతుక్కుంటే మళ్ళీ తీయలేము. ఇప్పుడు ఇది ఉందా, దీని లోపల నుంచి క్లాత్ని లాగాలి. లాగేటప్పుడు చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ థ్రెడ్ అనేది కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని క్లాత్లు చాలా లా ఉంటుంది లైనింగ్ వేసుకున్నది. సో మెల్లగా ఇలా చూసుకొని ఇలా లాగేసినాం అనుకో ఇక్కడ ఇట్లా వస్తుంది నీట్గా. ఈడ నీకు స్టిచెస్ అనేది ఓవర్లాకింగ్ వేయాల్సిన అక్కర్లేదు ఈడ. అట్లా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇట్లా పెట్టి ఇలా చూసుకోవాలి కరెక్ట్ ఉందా అని. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఇలా పైకి పెట్టి ఇది కుట్టుకోవాలి. ఒకటి ఇప్పుడు ఇది రోల్ చేయి నీట్గా చిన్నగా. మరి లోపల కనవద్దు, ఇది ఇక్కడ ఉండాలి. ఈ గ్యాప్ అనేది నీకు కుట్టేటప్పుడు అటు తాకొద్దు. ఇక్కడ సైడ్ వచ్చినా పర్లే, కానీ ఇక్కడ మాత్రం క్లాత్ ఉండొద్దు. ఇప్పుడు ఇట్లా పెట్టి కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ క్లాత్ ఉందా లేదా అని. తిప్పినాక ఇది కుట్టుకుంటే మరి ఎక్కువ కాదు, ఇది దీనిపైననే ఉండాలి, ఇలా బయటికి రావద్దు. ఎక్కువైంది. ఓపెన్ చేసినాక ఇది లెంత్ అనేది కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి. ఇలా పట్టుకొని ఎక్కువ తక్కువ ఉండి అంటే ఇక్కడే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుట్టేటప్పుడు ఇప్పుడు ఇది ఎక్కువ ఉందనుకో, ఇప్పుడు ఇది కరెక్ట్ రావాలి నీ సైజుకి, లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది నీకు. ఇప్పుడు ఇది రెండు కరెక్ట్ ఉందా చూసుకోవాలి. ఓకే ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ ఉందనుకో, ఈడ ఇంకొక కొంచెం పట్టే
ఈ టక్ అనేది ఇంకా కొంచెం ఇక్కడ మాత్రమే ఇక్కడ పట్టేసి దానికి జాయిన్ చేసేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది కొంచెం దీని సైజుకి వచ్చేస్తుంది. ఒకవేళ ఇదంతా కరెక్ట్ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనుకో, అది అప్పుడు ఇప్పాల్సింది వస్తుంది. ఇప్పేసి ఇంకొక కుట్టు ఇక్కడ కుట్టేసినాం అనుకో, ఇది పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ లైన్ కరెక్ట్ ఉండాలి, ఇది షేప్ అనేది కరెక్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు ఓకే. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసి ఇది ఫ్రంట్ పెట్టుకో. ఇది ఇప్పుడు కుట్టింది ఇక్కడ ఉందా, ఇది బయట ఉండాలి, కుట్టింది లోపల ఉంటుంది. అప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కరెక్ట్ ఉంది చూడు. అప్పుడు మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా 1/2 ఇంచ్ కుట్టాలి. నువ్వు ఎక్కువ తక్కువ కుట్టినావు అనుకో, తక్కువ కుట్టినా నీ బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది, ఎక్కువ కుట్టినా నీ బ్లౌజ్ చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ కరెక్ట్గా 1/2 ఇంచ్కి 2 స్టిచ్ వేయాలి. ఇక్కడ కూడా అంతే, 2 స్టిచ్ వేసేసి నాట్ వేసినాక కింద వచ్చేటప్పటికి నాట్ వేయాలి. పైన కూడా వేయాలి, అక్కడ కూడా నాట్ వేయాలి, కింద కూడా వేయాలి. ఇది కూడా నాట్ కుట్టేసేసి హాఫ్ ఇంచ్ ఎక్కువ కుడుతున్నాం. ఇటు సైడ్ ఇక్కడ హాఫ్ చూసుకున్నా తీసేసేయాలి. ఇది ఇట్లా క్రాస్ క్రాస్ కుట్టాలి, క్రాస్గానే హాఫ్ వేసేసుకోవాలి, స్ట్రైట్ కుట్టొద్దు. ఏది ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్లోనే కుట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అక్క. హ్యాండ్స్ వేసినాక డబుల్ పట్టి సింగిల్ పట్టి వేసేస్తే అయిపోతుంది. సైడ్ జాయింట్, ఇంకా నెక్ ఫినిషింగ్. కుట్టడానికి రాకపోతే ఇక్కడ నుంచి కుట్టే, వీటి నుంచి 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కుట్టేసి ఎక్కువ తక్కువ రావద్దు, ఇంకా కొంచెం 1/2 ఇంచ్ అంటే ఈడికి వస్తాయి. అట్లా ఎక్కువ తూడిపోతాయి. ఒకసారి లేదు చెప్తా. హాఫ్ ఇంచ్ అంటే కరెక్ట్ 1/2 ఇంచ్కే కుట్టాలి. కొంచెం వెనకకు పోవాలి, దాని తర్వాత ముందుకి వచ్చి కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇంత పావు కుట్టినాం అనుకో, అక్కడ ఒక సైడ్ కరెక్ట్ ఉంటుంది, ఒక సైడ్ రాంగ్ అయిపోతుంది. కరెక్ట్గా నీకు రాదు అన్నప్పుడు అయితే
ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి చాక్ పీస్లో. మార్క్ చేసి అన్ని చోట అంతే, నెక్ దగ్గర 1/2 ఇంచ్ అట్లా నీట్గా మార్క్ చేసుకుని దానిపైన కుట్టేసేసాయి, ఈజీ అవుతుంది. దాని తర్వాత ప్రాక్టీస్ అయిపోయినాక అప్పుడు ఆటోమేటిక్గా మనకి హ్యాండ్స్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు షోల్డర్ అయిపోయింది. షోల్డర్ అటు ఒకటే వేసిన అనుకుంటా, 2 అదే ఒకటి చిన్నగా అయిందని వేసాను. అయిపోయిందా? ఇప్పుడు డబల్ పట్టి, సింగిల్ పట్టి, హుక్స్ పట్టి, కాజా పట్టి 2. ఇప్పుడు ఇది చూసుకోవాలి, అంటే ఇది ఉందా, దీనికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది, ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది 1/2 ఇంచ్. దాని తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేస్తాం అన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో. ఇంత అవసరమా అక్క? అది కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని, అంటే మనము డబల్ పట్టి ఉంది కదా, డబల్ పట్టికి కొంచెం ఇంత ఇంత ఉండాలి లావు. సింగిల్ పట్టికి వేరే క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఫినిషింగ్ చేసుకోలేదు కాబట్టి కింద ఒక్కటి ఫోల్డ్ చేసుకొని ఇటు కుట్టేసేస్తే అయిపోయి, ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇది క్రాస్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని 3 ఇంచెస్ అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పల్సగా ఉంది కదా, నేను ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఏమి వేసుకోలేదు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా, అంటే 1.5 3 ఇంచెస్ అట్లా తీసుకున్నా. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఇది ఇప్పుడు అంటే ఇది మనం ఎట్టు పెడతాం అక్క? ఇది హుక్స్, ఇది కాజా. బ్యాక్ సైడ్ అయినప్పుడు ఇది హుక్స్ అవుతుంది, ఇది కాజా అవుతుంది. ఇట్లా పెడతాం కదా. ఇప్పుడు ఫ్రంట్ కాబట్టి మనం ఇట్లా పెట్టుకుంటాం కాబట్టి ఇది డబల్ పట్టి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఇక్కడ పెట్టేసి నీట్గా కరెక్ట్ ఆ సైజు ఉండాలి. మళ్ళీ అటు ఇటు పోయిందంటే ఫినిషింగ్ రాదు. ఇలా పెట్టుకొని 1/2 ఇంచ్ కుట్టేసి ఇటు దాకా కుట్టే, స్ట్రైట్గా 1/2 ఇంచ్ కుట్టే. ఎక్కువ పైన కిందికి అయితే ఇక్కడ హుక్స్ దగ్గర గలీజ్ కనిపిస్తుంది. 1/2 ఇంచ్ కరెక్ట్ కొట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఏదైనా 1/2 ఇంచే చూసుకోండి. ఇది చూడు, పెట్టేటప్పుడు మనం నీట్గా ఇట్లా పెట్టుకొనే కుట్టాలి. ఎక్కువ తక్కువ అవుతుంది లేకపోతే. మెయిన్ క్లాత్ కింద క్లాత్ కరెక్ట్ ఉందా, స్ట్రైట్ ఉందా అని చూసుకొని కుట్టాలి. ఇప్పుడు ఇది చూడు, ఇంత పావు కుట్టినావు, నేను ఉల్టా తిప్పి కుట్టినావు అనుకో ఇది చినిగిపోతుంది నువ్వు హుక్స్ వేసి లాగేటప్పటికి. కింద ఇది కలిసి లేదు. ఇప్పుడు ఇది ఒక కుట్టు, దాని తర్వాత ఇంకొకటి కుట్టు ఇక్కడ కుట్టేసి పెట్టు. కరెక్ట్ చూసుకోవాలి. ఇది 2 ఇక్కడ పెట్టేసి ఇక్కడ హ్యాండ్ పెట్టేసి కుట్టు. కిందిది పైకి అయిందంటే మళ్ళీ డబుల్ పని, అది ఉప్పాలంటే అవ్వదు. ఇప్పుడు ఇది కుట్టినాక ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు దీనికి సింగిల్ అని ఇంత డబ్బల్ లేకపోతే నార్మల్గా అవసరం లేదు. డబుల్ పట్టి కంటే ఈ క్లాత్ కన్నా ఎక్కువ ఉండాలి నీకు. ఎందుకంటే హుక్స్ వేసినప్పుడు అది ఓపెన్ అయింది అనుకో, హుక్స్ ఇక్కడ కనిపిస్తుంది నీకు, లోపల వేసుకున్నది అంతా కనిపిస్తుంది. దానికోసమని ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. హుక్స్ వేసినప్పుడు కొంచెం ఇటు దాకా వచ్చినా ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నీకు అది క్లోజ్ అయిపోతుంది అనమాట.
ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇప్పుడు ఇట్లా పెట్టి దీనిపైన ఇప్పుడు కుట్టు ఎక్కడ వేసినాం అక్కడనే ఇది కుట్టాలి. ఇది తీసుకుపోయి ఇక్కడ కుట్టొద్దు. అందరు ఏం చేస్తారు, డబల్ పట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటారు, దీనిపైన తీసుకొచ్చి పెడతారు. ఇది అయితే డబల్ పట్టి కాదు, ఇది నార్మల్ పట్టి అయిపోయింది. అట్లా చేయొద్దు. మనం డబల్ పట్టి పెట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్ని ఈ 1/2 ఇంచ్ నువ్వు కుట్టినావా, ఈ కుట్టిన దానిపైకి ఇట్లా పెట్టి కుట్టాలి. అప్పుడు ఇది మెయిన్ క్లాత్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది, అట్లా అది అలా పెడితే డబల్ పట్టి అని. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కుట్టుకొని ఇలా స్ట్రైట్ కుట్టుకోవాలి. ఒకసారి లేక చెప్తా. నాటేసినామా, తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. జస్ట్ ఆడ దింపాలి. దింపినాక మళ్ళీ తిప్పి కరెక్ట్గా 2 కరెక్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే అటు ఇటు అవుతుంది. ఇలా పెట్టుకున్నాక ఒకే సైజులో ఎక్కడ ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్కే కుట్టాలి. కొంచెం నువ్వు 1/2 ఇంచ్ అటు ఇటు కుట్టినావు అనుకో, నువ్వు ఉక్స్ వేసేటప్పుడు చినిగిపోతుంది. అదొక్కటి చూసుకోవాలి, లేదు అంటే ఇదొక్క మిస్టేక్ అవుతుంది అందరికీ. ఎందుకంటే హుక్స్ మనం అక్కడే పెడతాం కాబట్టి ఇది కరెక్ట్గా నెక్ షేప్కి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు నేను ఇక్కడ హుక్స్ కాజా వేస్తాం, కాజా వేసేసి హుక్స్ వేసేస్తాం కదా ఇంకొక దానికి. అప్పుడు ఇక్కడ వేసేటప్పుడు ఇది చినిగిపోతుంది, ఇక్కడ కొంతమంది ఇక్కడ చినిగి ఉంటుంది. అలా చినగకుండా ఉండాలి అనుకుంటే ఇంకొక కుట్టు కాజా కోసం ఇంకొక కుట్టు అనేది వేసేస్తాం. ఒక 2 లైన్స్ వచ్చాయంట కొంచెం స్టిప్ కోసం. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి ఇంకొక కుట్టు కుట్టాలి. అది ఓన్లీ డబుల్ పట్టికే కుట్టాలి. సింగిల్ పట్టికి నువ్వు ఇక్కడ తిప్పేసి ఉల్టా ఒక్క స్టిచ్ వస్తుంది. 2 కుట్టు కుట్టద్దు, గలీజ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అది బయటికి కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు అన్ని బ్లౌజ్లకి డబుల్ పట్టి పెట్టాలన్నా? డబుల్ పట్టి సింగిల్ పట్టి కంపల్సరీ. సింగిల్ పట్టి పెడతారు కదా నార్మల్గా అయితే, కానీ మనం డబుల్ పట్టి పెడితే బాగుంటుంది. లేదు, ఇది డబల్ పట్టి. డబల్ పట్టి అంటే ఏంటి, ఇక్కడ నుంచి డబల్ తిప్పేసి మనం దీనిపైన పెడతాం. సింగిల్ పట్టి ఏంటి అంటే ఇదే దాని మీద పెట్టేస్తారు. సింగిల్ పట్టి అంటే పైనుంచి కుడతారు. ఇప్పుడు ఇది కింది నుంచి పైకి కుట్టిన అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది ఇక్కడ బయటికి. ఇప్పుడు సింగిల్ పట్టికి ఏంటి అంటే ఇక్కడ కుట్టేసి సేమ్ ఇదే సైజుకి ఇట్లా వచ్చేస్తుంది, లోపల పోతుంది. అది సింగిల్ పట్టి. ఈ సింగిల్ పట్టి ఈ డబల్ పట్టి పైకి వస్తుంది 1/2 ఇంచ్. అప్పుడు నీకు డబల్ పట్టి అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇది హుక్స్ కోసం, ఇది కాజా కోసం. అంటే ఈ కాజా హుక్స్ వేసుకున్నప్పుడు నీకు ఇలా దాన్ని ఇలా ఓపెన్ అయిపోయింది అనుకో, ఇలా ఓపెన్ ఉంటుంది. కొంతమంది చెస్ట్ ఎక్కువ అయినప్పుడు టైట్ అయినప్పుడు ఇలా ఓపెన్ అయిపోతుంది, ఇలా హుక్స్ అంతా ఇలా ఉంటుంది ఓపెన్ హోల్గా. సో అట్లా ఉన్నప్పుడు మనకి కనపడకుండా ఉండడానికి కోసమని ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం, అందుకోసం మాత్రమే తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు సింగిల్ పట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఉన్నది ఫస్ట్ కట్ చేసేసుకో. సింగిల్ పట్టికి మిగిలింది అటాచ్ చేసుకొని సింగిల్ పట్టి పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు హెమ్మింగ్కి కావాలి కదా, ఇంత కావాలి మనకి, ఇంత కావాలి కాబట్టి ఇది ఫోల్డ్ చేసుకొని ఇది బ్యాక్ మనకి హెమ్మింగ్ చేయని కోసం ఉన్న పట్టి. ఇప్పుడు డబల్ పట్టి సింగిల్ పట్టి కావాలి కదా, సింగిల్ పట్టికి
ఇప్పుడు ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్గా ఉంది, ఇంకా కొంచెం ఎక్కువ పెడితే సరిపోతాయి. లేదు ఇట్లా చూడక్క పొడవు కుదరదు. ఇది జాయిన్ చేసేసుకో. ఇది జాయిన్ చేసుకొని అటు కుట్టేస్తే అయిపోతుంది. జాయిన్ చేయి. స్లోగా కంట్రోల్ చేయాలి. మనకి ఇంత హైట్ అవసరం లేదు, బట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు దీన్నే ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నేను ఫోల్డింగ్ ఉంది ఆల్రెడీ, నేను ఫినిషింగ్ అయిపోయింది కింద, మనం ఉల్టా తిప్పేసినాం. అందుకోసమని ఇప్పుడు కింద పైన నేను కుట్టలేదు. ఒకవేళ పైన నేను కుట్టాను అనుకో, పైన నేను ఫినిష్ చేసేసాను అంటే పైపింగ్ పెట్టి ఫినిషింగ్ చేసేసాను, ఇక్కడ నేను ఇది తిప్పేసేసినాను అన్నప్పుడు నువ్వు పైన కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి అనమాట. అట్లా లేకపోతే ఇక్కడ ఫినిషింగ్ రాదు. ఎట్లా ఉంటే అట్లా. ఇప్పుడు నేను ఇక్కడ ఫినిషింగ్ ఉంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇది కుట్టేసుకో. 1/2 ఇంచ్ కింద పెట్టుకోవాలి, అది సారీ పైన అంటే మెయిన్ పార్ట్ పైన పెట్టుకొని కిందికి తిప్పుకోవాలి. సింగల్ పట్టి చూసుకోవాలి 4 క్లాత్ కరెక్ట్ ఉందా అని. ఒక నిమిషం, ఇది ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఫోల్డ్ ఇలా పెట్టుకుంటూ పోవాలి నీట్గా. ఇది కూడా అంతే, కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీనిపైన పెట్టి కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకో, హ్యాండ్ ఇక్కడ పెట్టుకో, కుట్టు. నీట్గా 1/2 ఇంచే కుట్టాలి. ఇప్పుడు కరెక్ట్గా ఇది దీనిపైన ఇలా పెట్టి ఇప్పుడు కుట్టు. కుట్టేసి ఓన్లీ ఫ్రంట్ టక్ వచ్చినప్పుడు మాత్రం మనం కరెక్ట్గా ఓపెన్ చేసి పెట్టి కుట్టాలంతే. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని ఒక ఫోల్డ్ చేసుకో, ఇంకొక ఫోల్డ్ చేసుకో ఇలా చిన్నగా. దాని తర్వాత లోపల వేసేసి, లేదు అనుకుంటే ఇది ఇలా పెట్టి దీన్ని ఫోల్డ్ చేసేసుకో. లేకపోతే ఇట్లా ఒక ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది కొంచెం పెద్దగా ఉంది బట్ పర్లేదు. దీనికన్నా ఇంకా కొంచెం పెద్దగా ఉంది అనుకో, అప్పుడు 1/2 ఇంచ్ కుట్టినాక ఇలా దీన్ని ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది అట్లా. లేకపోతే ఒక 1/2 ఇంచ్ ఇలా కుట్టి ఒక స్ట్రైట్ స్టిచ్ చేసేసి జస్ట్ ఫోల్డ్ చేసి కొట్టినావు కదా. ఇప్పుడు ఎక్కువ అవ్వదు, ఏం ఫోల్డింగ్ కూడా అవసరం లేదు. ఏం చేయాలంటే ఇప్పుడు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్క కుట్టు కుట్టాలి. అంటే ఈ నుంచి ఇలా వచ్చి స్ట్రైట్గా అంటే కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఇటు కుట్టేయాలి. ఎండ్లోనే రావాలి స్టిచ్. కుట్టినాక ఇక్కడ ఆగాలి.
మెల్లగా దింపు, అంతే. ఇప్పుడు దింపు, దింపి ఓపెన్ చేయి. ఓపెన్ చేసుకున్నాక కరెక్ట్గా ఈ ఫోల్డ్, మళ్ళీ ఇది ఎక్కువ ఇది తక్కువ కుట్టొద్దు, నీట్గా ఫోల్డింగ్ అనేది ఎక్కడ ఉందో దీన్ని మిగిలిన క్లాత్ అంతా ఇక్కడ తిప్పి నీట్గా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్కి కుట్టుకుంటాలి. అంటే ఇక్కడ కుట్టేసే ఇప్పుడైతే అటు ఇటు కావద్దని, అంతే. స్టిచ్ రావట్లేదు, థ్రెడ్ పోయింది కింద. హ్యాండ్స్ లాస్ట్ ఇంకా మనం బ్యాక్ హెమ్మింగ్ బుక్స్ పెట్టుకోవాలి. కుట్టేది ఇప్పుడు ఎక్స్ట్రా ఉందా, ఎక్స్ట్రా అనేది నీట్గా కరెక్ట్గా రౌండ్గా నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లనే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ గిడ్ ఏమైనా ఉంటే అది కట్ చేసి పడేయాలి. ఇప్పుడు చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ తక్కువ ఉందా. హుక్స్ పెట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది, ఏం అటు లేదు ఇటు లేదు, అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ అంటే జాయింట్ చేయాలి కదా ఇలా. ఇప్పుడు ఇలా పెట్టుకొని చూసుకోవాలి ఎక్కడ ఉంది, కరెక్ట్ ఉందా లేదా అని. ఇప్పుడు ఈ పీస్ ఉందా, ఈ పీస్ ఇట్లా ఆపోజిట్ సైడ్ ఇలా వచ్చి ఇలా సైడ్కి ఒక కుట్టు కుట్టాయి. ఇదేమో కిందికి వస్తుంది ఇలా, ఎందుకంటే లైనింగ్ అనేది అటు ఇటు కరెక్ట్గా వస్తుంది కదా. ఇది కిందికి వస్తే ఇది పైనుంచి కుట్టాలి. అట్లా ఫస్ట్ ఇది కుట్టే, ఒక స్టిచ్ అనేది వేసేసి ఇప్పుడు ఇటు సైడ్ కుట్టినాం. ఓకే, ఎక్స్ట్రా ఉన్నది అది లాస్ట్కి ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కిందికి ఇలా పెట్టి ఇది కుట్టాలి. రాట్లే కింద. అంటే ఆపి ఆపి కుడితే ఇది కుట్టి అయినాక ఇది ఇలా 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 పోతూ ఉంటుంది కదా, దానికోసమని ఇంకొక కుట్టు పైన వేసేసుకోవాలి. 10 minutes ఎన్ని మినిట్స్ వస్తుంది అక్క? 40 minutes అయింది. సేమ్ ఇది కూడా సేమ్ అట్లనే కుట్టాయి. ఇంకా
కరెక్ట్గా చూసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ ఇలా చూసుకున్నాకనే. ఇప్పుడు ఇది ఇటు సైడ్ నుంచి కుట్టాలి. ఓపెన్ చేసి ఇలా సేమ్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టుకొని ఇంకొక కుట్టు దానిపైన వేసేసి అటు ఇటు అవుతుంది చూడు. ఇది ఇట్టే ఉండాలి, ఇలా కింద ఉన్న క్లాత్ అటు ఇటు అయిందంటే ఇలా ఇలా ఇంక నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఇటు సైడ్ది క్లాత్ కుట్టాలి, ఇలా కిందికి. మోస్ట్లీ లావు ఉన్న వాళ్ళకి జాయింట్ పడుతుంది పడుతుంది. 2 ఇంచ్ పెడతాం కాబట్టి జాయింట్. మరి ఇప్పుడు నాకెందుకు సీమ్ అలౌన్స్ మనం ఎక్కువ పెట్టినాం కదా, 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెడితే మనకి అంతగానో రాదు. ఇంకా క్లాత్ తక్కువ ఉంది, బిగ్ పన్నా అనుకో మనకి జాయింట్లు రావు. ఫ్యాబ్రిక్ దగ్గర కూడా మనకి అటు ఇటు అవుతుంది. ఇప్పుడు మనం సీమ్ అలౌన్స్ 2 ఇంచ్ పెట్టినాం, 2 ఇంచ్ అంటే ఎక్కువ. నార్మల్గా 1.5 ఇంచెస్ అట్లా పెడతారు, కానీ లాస్ట్కి ఒక స్టిచ్ 2 స్టిచ్కే ఉంటుంది అంతే. ఇప్పుడు ఇట్లా స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టేటప్పుడు మనం ఎప్పుడు మిడ్ పాయింట్ నుంచే కుట్టాలి. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చిందనుకో సైడ్లో కట్ చేసుకోవచ్చు మనం. ఒకవేళ ఎక్కువ ఇప్పుడు 1/2 ఇంచ్ మనం ఇక్కడ నుంచి అది పట్టినాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వస్తుంది. అట్లా వచ్చినప్పుడు మనం నీట్గా కుట్టుకోవచ్చు. స్లీవ్స్ కూడా మిడ్ పాయింట్ కరెక్ట్గా తీసుకున్నాక ఈ మిడ్ పాయింట్ని ఇలా పెట్టుకొని దీన్ని ఉల్టా తిప్పుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, మెయిన్ని ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఆ మిడ్ పాయింట్ ఇవి కుట్టేసుకోవాలి ఇలా రౌండ్గా నీట్గా ఇలా రౌండ్గా ఒకటి కుట్టి చూపిస్తాను. మిడ్ నుంచి మనం కుట్టేటప్పుడు జస్ట్ ఒక నాట్ వేయాలి, అయిపోయింది. నాట్ వేసినాక కొంచెం కొంచెం కుట్టాలి ఇలా కరెక్ట్గా. మళ్ళీ ఇది ఇట్లా రావద్దు, కరెక్ట్గా అది 2 కరెక్ట్గా ఆ షేప్కి ఉండాలి. 1/2 ఇంచ్కి కరెక్ట్గా కుట్టుకోవాలి. ఆ షేప్ ఎట్లా ఉందో అట్లనే కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా ఆగి ఆగి కుట్టాలి, ఎందుకంటే ఇక్కడ కర్వ్ ఉంది. కర్వ్ ఉన్నప్పుడు ఆ కర్వ్ దగ్గర మనం కర్వే తీసుకోవాలి. కరెక్ట్ ఉంది. కొంచెం అటు ఇటు అయిందనుకో మనకి ఎక్కువ తక్కువ వస్తుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ రావచ్చు, కానీ అది కటింగ్ చేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా స్లీవ్లో. ఇప్పుడు ఇటు సైడ్ కుట్టేటప్పుడు కూడా అంతే, జస్ట్ ఒక నాట్ వేసినాక కరెక్ట్గా 1/2 ఇంచ్ కుట్టుకుంటే వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. కరెక్ట్గా అందుకే మనము ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకో సైడ్లో స్టిచ్చింగ్ కటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎండ్ చేసినావు అనుకో, అక్కడ కట్ చేసినావు అనుకో, నీకు స్లీవ్ అంతా మళ్ళీ నీకు కొత్త క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు స్లీవ్ రెడీ. ఇప్పుడు ఇట్ సైడ్ స్లీవ్ కూడా సేమ్ అట్లనే ఒకటే మెయిన్ తిప్పి మిడ్ పాయింట్, ఎందుకంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫ్రంట్కే రావాలి చూసుకోవాలి. మళ్ళీ ఇది బ్యాక్కి ఇది ఫ్రంట్కి కుట్టినామంటే అయిపోతావు. మళ్ళీ మిడ్ పాయింట్ చూసుకున్నాక
ఈ మిడ్ పాయింట్ని దీన్ని ఇట్లా ఆపోజిట్ పెట్టుకొని కుట్టుకోవాలి ఇప్పుడు ఫుల్. కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇది ఎక్కువ తక్కువ అవుతుంది చూసుకోవాలి. ఇక్కడ పెట్టుకో, ఇక్కడ దాకా కుట్టు, దాని తర్వాత ఇది కిందికాను ఇలా ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకో, దాని తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ ఇలా కుట్టు, ఆగు, మళ్ళీ ఇవి కరెక్ట్ చేయి, మళ్ళీ ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ అట్లా కుట్టుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే రాదు కాబట్టి. అంటే ఈ స్లీవ్ ఇలా కరెక్ట్గా ప్లస్ సైజు లెక్క కుట్టాలి అనమాట, ఎక్కువ తక్కువ రావద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కుట్టేసినాం అనుకో, ఇక్కడ మనం బ్యాక్కి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ని క్లాత్ ఉంది ఫ్యాబ్రిక్, ఇప్పుడు హాఫ్ ఇంచ్ మనం బ్యాక్కి కుట్టడానికి తీసుకున్నా సరే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, బ్యాక్లో నేను షేప్ ఇవ్వలేదు కదా, ఫ్రంట్లో మనం టక్కు పట్టినాం కాబట్టి కొంచెం షేప్ ఇచ్చినాం. ఇలా బ్యాక్ పీస్ ఇలా ఫోల్డ్ చేసేసుకో నీట్గా. ఫోల్డ్ చేసుకున్నాక సిజర్ జస్ట్ ఇంతే, హాఫ్ ఇంచ్ ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం కట్ చేయి. ఇదేం అవసరం లేదు, జస్ట్ ఇది ఒక్కటే, ఎందుకంటే ఇక్కడ దాకా మనం స్టిచ్చింగ్ వేసేస్తాం 2 ఇంచ్కి, అప్పుడు ఇక్కడికి కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది కట్ చేసేసి. ఫస్ట్ ఎట్లా చూసుకోవాలక్క, ఇది చూసుకో, హ్యాండ్స్ చూసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈడ హాఫ్ ఇంచ్ మనం క్లాత్ పెట్టి ఉల్టా తిప్పేస్తాం. దాని తర్వాత ఇది చూసుకోవాలి, ఈ ప్లస్ సైజ్ రావాలి ఈడ, ఈ స్లీవ్కి కరెక్ట్గా స్ట్రైట్గా. దాని తర్వాత ఇది చూసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ సైజుకి నేను లైనింగ్ ఉల్టా తిప్పేసినాం అనుకో, హెమ్మింగ్కి సెట్ అయిపోతుంది కరెక్ట్గా. నీకు అక్కడ నీట్గా వస్తుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఇది అంటే నార్మల్ కదా, లైనింగ్లో కాబట్టి కుట్టేసేసి చాలు, హెమ్మింగ్ అవసరం లేదు. హెమ్మింగ్ మళ్ళీ ఇంకొక మంచి లైనింగ్ పెట్టి కుట్టిన దాంట్లో హెమ్మింగ్ చేసేసి, ఇప్పుడు ఇలా పెట్టి కుట్టే హాఫ్ ఇంచ్. ఎక్కువ తక్కువ రావద్దు, కరెక్ట్ హాఫ్ ఇంచ్, ఆడ నుంచి ఎక్కువ వస్తుంది చూడు. స్ట్రైట్ కుట్టడానికే చూసుకో, లేదంటే చీర ఇంకా కొంచెం ఇటు జరిపి కుట్టుకోవాలి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక కుట్టు కుట్టి, అంటే నార్మల్గా బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ చేయాలి. ఇప్పుడు ఇది నార్మల్ కాబట్టి నేర్చుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ జస్ట్ ఒక కుట్టు కుట్టే. కస్టమర్కి కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ హెమ్మింగే చేయాలి. అంటే కొంతమంది టైలర్స్ అందరు తొందరగా అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళు కుట్టేస్తారు, హెమ్మింగ్ ఏం చేయరు. అట్లా కాకుండా నీట్గా హెమ్మింగే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్కి క్లాత్ లేదు కదా, క్లాత్ లేదు కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టేసేసి
నార్మల్గా లైనింగ్ ఉంటే ఇలా పెట్టి లైనింగ్ కుట్టి ఉల్టా తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ లేదు కదా, క్లాత్ కూడా లేదు మనకి, ఇలా పెట్టేసి ఉల్టా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ కూడా అట్లనే తిప్పేయచ్చు కదా అక్క. బ్యాక్ లేదు అంటే అట్లనే ఇప్పుడు కుట్టిస్తున్నారు. అట్లా కుట్టొద్దు, అట్లా కరెక్ట్గా రాదు. బ్యాక్ ఇట్లా షేప్ తీసి అన్న మధ్యలో నుంచి ఇప్పుడు మనం అది తీసేస్తున్నాం చూడు, అట్లా తీసేసి కుడుతున్నాం. అట్లా కుట్టేసినామంటే మనకి స్టిఫ్గా ఉండదు, నెక్ ఊడిపోతూనే ఉంటుంది జారుతూ. అయిపోయిందా? ఇప్పుడు జస్ట్ ఈ స్లీవ్ ఇది కుట్టేయాలి. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఏం చేయాలంటే ఫస్ట్ ఇది అద్దా అక్క, నెక్ లాస్ట్ కుడతా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఒక కుట్టు కుట్టే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆపు. దాని తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్గా చూసుకోవాలి, ఇది కరెక్ట్ ఎక్కువ తక్కువ ఉందా అని. కరెక్ట్గా ఇది ఇక్కడే రావాలి. దాని తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకో. దాని తర్వాత మీ మెజర్మెంట్ ఎంత ఉందో అంత తీసుకున్నాక ఇంకొక స్టిచ్ వేస్తాం. అప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఇలా క్రాస్గా ఉందామంటే స్ట్రైట్ కట్ చేసుకుంటే అయిపోతుంది. అలా ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ కుట్టేయాలి, అటు సైడ్ ఇటు సైడ్. దించి ఓపెన్ చేయి. ఇప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుట్టు ఆపు. ఇప్పుడు ఇది కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి. ఒకవేళ ఇది తక్కువ ఉందన్నప్పుడు ఇది కొంచెం ఇలా లాగి ఇలా పెట్టి అది కుట్టేసుకోవాలన్నమాట. అట్లా లేకపోతే ఎక్కువ తక్కువ అవుతుంది, ఇలా పైన కిందికి అయిపోతుంది లాగినప్పుడు. కరెక్ట్గా ఇది ఇక్కడ పట్టుకో, అంతే. కుట్టే కుట్టే స్టార్టింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉన్న చోట మనం ఇలా కరెక్ట్గా ఉంటే అది అన్ని సైజు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకుని నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్, హుక్స్ కాజా. ఇప్పుడు మీ మెజర్మెంట్కి మార్కింగ్ చేసుకోవాలి సైడ్. మెజర్మెంట్ స్లీవ్ లెంత్ ఎంత? 10 కదా, 5 మార్కింగ్ చాక్ పీస్ లేదు. ఇప్పుడు స్లీవ్ రౌండ్ 10 కదా, 10 ఆఫ్ చేస్తే 5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక మార్క్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ 16 ఉంది. 16ని ఆఫ్ చేసుకోవాలి. 8 వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ 8 అనేది ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని చూసి 8 ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సేమ్ అట్లానే వేస్ట్ రౌండ్ 29 కదా, 29 అన్నప్పుడు చూసుకోవాలి వేస్ట్ రౌండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది. మనం హాఫ్ ఇంచ్ కుట్టేసినాం కరెక్ట్గా. 29 ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ వచ్చింది 29. ఇంత ఎక్కువ ఉంది. ఇంత ఎక్కువ ఉన్నందుకు ఇక్కడ 29 వచ్చిన దగ్గర నుంచి ఎంతైతే ఎక్కువ ఉందో చూసుకోవాలి. 4.5 ఇంచెస్ ఎక్కువ ఉంది. దాన్ని 1/4 చేసుకోవాలి. ఇట్లా ఇట్లా 4 ఫోల్డ్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ ఎంత పట్టాలో అనేది తెలిసిపోతాయి. ఇప్పుడు ఇట్లా పెట్టి స్టిచ్చింగ్ చేసినామా, స్టిచ్చింగ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. మార్కింగ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే జాయిన్ చేసుకోవాలి. నీట్గా పెట్టి అటు ఇటు కాకుండా ఇప్పుడు దీని నుంచి 8 ఇంచెస్ ఎక్కడ ఉందో ఫస్ట్ ఇది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నానా, దాని తర్వాత ఈ మార్కింగ్కి ఇది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సైడ్ జాయింట్. సేమ్ ఇట్లా కూడా ఇట్లా ఇటు సైడ్ కూడా అట్లనే చేసుకోవాలి. అలా ఒక్కటి కుట్టి చూపిస్తా. మీకు మొత్తం చూపించి ఎక్స్ట్రా ఉన్నా కూడా కట్ చేసి వెంకల్స్ రాకుండా అటు ఇటు పెట్టుకొని చూసుకోవాలి. ఇలా లేకపోతే అటు ఇటు వింకల్స్ వస్తుంది. క్లాత్ ఎక్కువ తక్కువ పట్టినట్టు అవుతుంది. ఇంకా సేమ్ ఇటు సైడ్ కూడా నాట్ వేసుకున్న తర్వాత కుట్టుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి, ఎక్కువ తక్కువ అవ్వకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది ఆ షేప్ అనేది కట్ చేసేసుకోవచ్చు. షార్ప్ లెక్క ఉంది కదా,
దాని తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఒక్కొక్క స్టిచ్, ఒక 3 స్టిచ్ అన్న 4 స్టిచ్ అన్న వేసుకోవచ్చు. ఫస్ట్ చిన్నది వేసుకున్నాక దాని తర్వాత హాఫ్ ఇంచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ టైట్ అయిందంటే ఒక స్టిచ్ వేసినాం అనుకో కరెక్ట్ వస్తుంది. హాఫ్ ఇంచ్ ఎక్కువ కుట్టినాం అనుకో మళ్ళీ ఎక్కువ లూజ్ అవుతుంది, మళ్ళీ ఇంకొక స్టిచ్ చేయాలి. ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేటప్పుడు కొంచెం తక్కువ కుట్టేసి వేసినాం అనుకో వాళ్ళు ఎత్తుకుంటారు. ఒకవేళ టైట్ అయిపోతుంది. ఇట్లా చిన్న చిన్నగా మనం ఇచ్చేవాళ్ళు నార్మల్గా నేను ఇప్పిస్తా అన్నాను. ఎక్స్ట్రా అనేది కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ ఓవర్ లాకింగ్ మిషన్ లేదు అంటే క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పట్టి పెట్టి అటు ఇటు కుట్టుకోవాలి, ఫోల్డ్ చేసుకొని అట్లా. ఇప్పుడు ఇది అయిపోయింది, మొత్తం అయిపోయింది. అయిపోయినాక ఐరన్ చేసుకొని నీట్గా, అంటే ప్రతిసారి కుట్టేటప్పుడు ఐరన్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు అంతా ఐరన్ చేసుకుంటే కుట్టాలి. ప్రెస్ చేసి మడతలు పెట్టకుండా రింకిల్స్ రాకుండా కుడుతుంటే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి హెమ్మింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ హుక్స్ పెట్టేస్తే బ్లౌజ్ రెడీ. హెమ్మింగ్ హుక్స్ నాకు సేమ్ టు సేమ్ ఎట్లా పెట్టాను, ఇవి ఇండివిజువల్గా వచ్చు, నార్మల్గా ఇవి కరెక్ట్గా పెట్టరు. హెమ్మింగ్ ఒకటి చేసేసి ఎల్లుండి హుక్స్ పెట్టుకోవచ్చు. రేపు కదా హెమ్మింగ్ చేసేస్తా, హుక్స్ ఒకటి పెట్టేస్తా. ఇప్పుడు ఇది కూడా కుట్టేసి నెక్కి కదా ఆపోజిట్ సైడ్. ఇప్పుడు ఇది ఉందా, ఇది క్రాస్ ఉంది, ఇది క్రాస్ ఉంది, దీన్ని ఇలా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇది కుట్టుకోవాలి. తర్వాత ఇది ఓపెన్ చేసుకోవాలి, అప్పుడు ఇలా వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఎట్లా ఉందా, ఇది క్రాస్ లేదు, ఇట్లా పెట్టేసి కుట్టాయి, ఇది ఓపెన్ చేయి, అలా. సో మొత్తం జాయిన్ చేసేసుకోవాలి, క్రాస్ పీసెస్ అన్నీ జాయిన్ చేసేసి. ఇప్పుడు ఇప్పుడు నెక్ ఉందా, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఓపెన్ ఉండాలి, ఇది లోపలికి పోతుంది అనమాట. సో ఇది పైకి ఉండాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఉందా ఇక్కడ కుట్టుకోవాలి. లేకపోతే ఇది ఇలా పెట్టినాం అనుకో ఫినిషింగ్ రాదు నీకు, అక్కడ థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది ఫోల్డ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ ఫినిషింగ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా కుట్టి దీన్ని ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి. నెక్ నేను చూపిస్తాను. నాటేసినాక ఇది రౌండ్ నెక్ కదా, ఈ రౌండ్ అనేది ఇట్లా ఇలా స్ట్రైట్ చేస్తూ కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్కి. ఆ రౌండ్ ఎట్లా ఉందో అట్లా కుట్టుకోవద్దు, అప్పుడు నీకు షేప్ అనేది చేంజ్ అవుతూ పోతుంది.
ఒకటి కరెక్ట్ వస్తుంది, ఒకటి ఇప్పుడు ఇది స్ట్రైట్ చేయాలి. ఇక్కడ రింకల్స్ రావద్దు, స్ట్రైట్ చేసుకొని ఇది ఎట్లా ఉంది అట్లా పెట్టుకొని హ్యాండ్ మాత్రం షేప్ అట్లనే స్ట్రైట్ గా చేసేయాలి, కుట్టుకోవాలి. అప్పుడు ఏమైతుంది కరెక్ట్ ఆ సైజ్ అనేది వచ్చేస్తుంది నీకు. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అంతే, బ్యాక్ నెక్ షేప్ అదే షేప్కి అట్లా కుట్టుకున్నావు అనుకో, అప్పుడు షేప్ అనేది రాదు, ఒకటి మంచిగా వస్తుంది, ఒకటి మంచిగా రాదు. అదే నువ్వు ఈ ప్రాసెస్లో నువ్వు కుట్టినావు అనుకో, షేప్ ఉన్న దగ్గర మాత్రమే, మిగిలిన దగ్గర అట్లనే కుట్టుకోవాలి. ఈ బ్లౌజ్ నేను చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ కర్వ్ ఉంది, కర్వ్ దగ్గర నేను ఇలా కర్వ్ పెట్టి కుట్టుకోవద్దు, ఇలా ఇలా కొంచెం స్ట్రైట్ చేసుకోవాలి. కరెక్ట్ ఆ సైజ్ ఎట్లా కుట్టుకుంటూ వస్తున్నానో సేమ్ అలాగే కుట్టుకుంటూ రావాలి. వేరే షేప్ అన్నప్పుడు వేరే షేప్ వైజ్ కుట్టుకోవాలి. ఈ రౌండ్ అనేది కదా మెయిన్, రౌండ్ షేప్ రాదు, ఒక్కొక్కరికి ఒక సైడ్ రౌండ్ ఉంటుంది, ఒక సైడ్ ఉండదు. అప్పుడు అలా స్ట్రైట్ కుట్టుకుంటూ వచ్చినాం అనుకో కరెక్ట్ ఆ షేప్ అనేది తిరుగుతుంది. స్ట్రైట్ చేస్తూ పోవాలి. ఒక్కదానికి తప్ప ఏ దానికైనా ఎట్లా షేప్ ఉంటే అట్లనే కుట్టాలి. బాక్స్ ఉంటే బాక్స్ లాగా కటింగ్ చేసుకొని మనం క్యాన్వాస్ తీసి తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉందా, ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ అవుతుంది ఇలా ఫ్రంట్లో. దాని తర్వాత దీన్ని ఇలా లాగి షేప్కి నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే ఇలా హాఫ్ ఇంచ్ ఇలా కటింగ్ చేసుకోవాలి, క్రాస్ ఉన్న చోటకి ఇక్కడ రౌండ్ షేప్ ఉందో ఆడ క్రాస్గా కట్ చేసుకోవాలి. హెమ్మింగ్ కొంతమంది కుట్టేస్తారు, అంటే తక్కువ అమౌంట్ ఇచ్చే వాళ్ళకైతే ఇలా కుట్టుకోవచ్చు. కరెక్ట్ అమౌంట్ కరెక్ట్ ఇచ్చే వాళ్ళకైతే కరెక్ట్గా హెమ్మింగ్ చేసి ఇచ్చేయాలి. ఇప్పుడు మోస్ట్లీ అయితే ఇక ఆన్లైన్లో పెడతాం, ప్రాక్టీస్ కంటే ఇక వాళ్ళకి ఎట్లయినా కుట్టవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత ఈ పీస్ ఉందా దీన్ని ఇంకొక ఫోల్డ్ ఇలా జస్ట్, ఇది ఇప్పుడు ఓపెన్ ఉంది, దీన్ని ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అంటే కొంచెం పెద్దగా అయిపోతుంది మనకి కుట్టడానికి. అలాంటప్పుడు ఇది ఏం చేయాలి, కొంచెం స్టిఫ్ రావాలి కదా, జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుంటూ జస్ట్ ఒక కుట్టు అయితే కుట్టుకుంటూ పోవాలి.
కుట్టుకున్న తర్వాత ఇంట్లో పెట్టి హెమ్మింగ్ చేసుకోవాలి. నీట్గా చిన్న ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా లేదు అంటే ఇంకొక కుట్టు కుట్టాలి ఇలా. నేను